పవన్ ఇంకా ఎన్నికలు తిరిగా చూసుకోవాల్సిన అవసరమే లేదు. మేము ఫ్యాన్స్ కాదు, డివోటీస్. మేము 5గురం వచ్చాము. ఒకటి బీజంతో లోపల చచ్చిపోయింది అన్న. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఒక హీరో అయితే సుజిత్ తమన్ ఇద్దరు హీరోలు. వాళ్ళిద్దరు చాలా అంటే చాలా బాగా చేశాడు. చాలా సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఏం లేవు. నడవడం, వెనకాల బీజిఎం, కారు, జస్ట్ వాకుంటే చాలు. ఊచకోత ఈ రికార్డ్ బద్దలు కొట్టాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలి. ఓజీ 2తో కొట్టాలి అంతేనా. డే 1 రికార్డ్స్ మావే అన్న. 100 కోట్లు కాదు, 120 120 CRతో ఓపెన్ చేస్తుండు మావాడు. ఇవాళ సాయంత్రం మాట్లాడదాం ఏమున్నా కానీ. బీజిఎం బాహుబలి 2 లేదు, పుష్ప 2 లేదు, ఓన్లీ ఓజీ 2 వస్తుంది. ఓజీ 2 కోసం మనం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. కంటెంట్ ఉంది కాబట్టి ఆయన అంత ధైర్యంగా మేసం తిప్పుతాను ఇదే నా రివ్యూ అని ఛాలెంజ్ చేశారు. తమన్ గారికి ఒక దండం పెట్టవచ్చు. సినిమా సూపర్ ఉంది. అలాగే సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ కానీ ఆయన హీరోని ఎలా చూసుకోవాలనుకున్నారో, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా టేకింగ్ తీశారు. స్క్రీన్ ప్లే కానీ, దర్శకత్వం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్ షాట్స్ కానీ చాలా బాగుంది. కొంతమంది అడుగుతున్నారు సెకండ్ హాఫ్లో కొంచెం స్లో నరేషన్ ఉందని. సినిమా అర్థం కావాలి కాబట్టి అది నరేషన్ అనేది కొంచెం స్లోగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఇంటర్వెల్ సీన్ ఒక హై రేంజ్ గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సినిమా ఎండ్ అయ్యేసరికి కూడా ఒక రకమైన హైప్ అనేది క్రియేట్ అవుతుంది. పార్ట్ 2 అని రివీల్ చేస్తారు చాలామంది కూడా. పార్ట్ 2 కూడా ఉంది, ఓజీ 2. అది ఇంకా పుష్పలో ర్యాంపేజ్ ఎలాగో ఓజీలో పార్ట్ 2 అలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వారికి ఏంటంటే వాళ్ళు ఎంతవరకు కనెక్ట్ అవుతారో దాని మీద ఫుల్ రన్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఫుల్ రన్ ఉండొచ్చు ఎందుకంటే హాలిడేస్ అవన్నీ కాబట్టి ఒక మినిమం ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కలెక్షన్స్ వరకు. ఎలివేషన్స్ కంపల్సరీ మించి ఉండొచ్చు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉండదు. బట్ ఎలివేషన్స్ డెఫినెట్గా 100% ఆయన ఫిల్మోగ్రఫీ ఏది సినిమా చూసుకున్నా సార్ ఎలాంటి ఎలివేషన్స్ అయితే పడలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ కాదు, తెలుగులో ఏ హీరోకో ఎలాంటి ఎలివేషన్స్ అయితే పడలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఫ్యాన్ స్టఫ్. నాకు తెలిసి మీకు గొంతు సరిపోదు. మీరు రండి, మీ ఫ్యాన్స్తో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, మీ ఫ్యామిలీతో రండి, దుమ్ము దులిపేయండి. ప్రతి ఒక్క మూమెంట్ కూడా విజిల్ పోడు మూమెంట్. అండ్ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇద్దరే స్టార్స్. ఒకళ్ళు డైరెక్టర్ సుజిత్, 2 తమన్ భయ్య. ఇక మీదట నీ పేరు కోణిదెల తమన్. నందమూరి తమన్ నుంచి ఇప్పుడు కాస్త ముందుకొచ్చి కోణిదెల తమన్ గారు అండ్ సుజిత్ గారు 2 పిల్లర్స్. అవుట్ స్టాండింగ్ అండ్ పవర్ స్టార్ స్వాగ్ చెప్పాలి. సెలబ్రేషన్ కాదండి, సీరియస్గా. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఫుల్ మీల్స్ చూసి చాలా సంవత్సరాలు అయింది. అంటే అనిపించేది సరే మధ్యలో భీమ్లా నాయక్ కావచ్చు, మధ్యలో హిట్స్ వస్తున్నాయి, కానీ లేదు ఇది కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాల్సినటువంటి కంప్లీట్ ఎలిమెంట్స్ ఇది కాదు. ఆయనలోని ఆ స్వాగ్, ఆయనలోని ఆ ఫైర్, ఆయనలోని ఆ కంప్లీట్ పవర్ స్టార్ పవనిజం చూడటానికి 100%. సుజిత్ భయ్య సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఫ్యాన్స్ అందరూ ఆకలి. ఎలివేషన్స్ 1-2 భయ్య సరిపోదు. సినిమా మొత్తం ఒకటి చెప్తాను చూడండి, ఇంటర్వెల్ బ్యాంగ్. నేను స్పాయిల్ చేయను, చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు, దయచేసి పెట్టకండి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మీరు లేచి, నేను చెప్తున్నా కదా, చాలామంది చెప్తున్నారు ఆ సినిమాకి 10 రెట్లు, ఈ సినిమాకి 10 రెట్లు. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కొక్క అంశం కూడా హైలైట్. క్లైమాక్స్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు. అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లోని చిన్న మిక్సింగ్లు చూస్తారు. అండ్ అఫ్ కోర్స్ నా గొంతే చెప్తుంది, ప్రతి ఒక్క అంశం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 90s కిడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, ప్రతి ఒక్కటి కనిపిస్తుందండి. ఎవ్రీథింగ్.